హాయ్ ఫ్రెండ్స్, మేము గొర్రెమందతో తిరుగుతున్నాము. చూడండి, మీరు మా పిల్లలు మేము కలిసి గొర్రెమంద ఉన్న చోటికి వెళ్ళాము. అక్కడ గొర్రెలు ఎంత చక్కగా గడ్డి మేస్తున్నాయో, పచ్చి గడ్డి మీరు చూడవచ్చు. ఒక చిన్న కొండ ప్రాంతంలా ఉంది ఇక్కడ. మేము అక్కడికి వెళ్ళి పిల్లలకి చూపెట్టాము. మామూలుగా వాళ్ళకు ఎక్కువ తెలియదు కాబట్టి, సిటీలో ఉంటున్న వారికి ఎక్కువ ఇలాంటి గొర్రెమంద కనిపించవు కాబట్టి వాళ్ళకు చూపెట్టడానికి తీసుకెళ్ళిన. పైన చాలా మబ్బులు వచ్చాయి, వర్షాకాలం కాబట్టి వర్షం పడే స్థితిలో ఉన్నప్పటికీ ఆ టైంలో చాలా చల్ల గాలి వస్తుంది. ఆ గొర్రెమందను చూడడానికి వెళ్ళినప్పుడు మా చిన్న పాప అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఆ గొర్రెల వెనుక ఎంత పిలిచినా కూడా వెనుకకు చూడకుండా ముందుగా వెళ్ళిపోతుంది. మా పెద్ద పాపను చెల్లిని పట్టుకోమని చెప్పాను. ఇంకా మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు కలిసి గొర్రెమందను చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా రమ్మని చెప్తున్నాను నేను, వర్షం వచ్చేలా ఉంది, ఇంటికి వెళ్దామని చెప్పేసి. ఇంకా వాళ్ళు వస్తున్నారు. మళ్ళా మా చిన్న పాప గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆడుకుందామంటుంది. ఆ గొర్రెల సౌండ్స్ వింటూ నవ్వుతూ అటు చూస్తూ మరొకసారి అక్కడ దగ్గర తీసుకెళ్ళమంటుంది. ఫస్ట్ టైం మా చిన్న పాప గొర్రెమంద దగ్గరికి వెళ్ళడము. పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను తీసుకెళ్ళాను, అప్పుడు కూడా చూసింది. ఇప్పుడు పెద్ద అయింది కాబట్టి భయపడతలేదు, వెళ్దామని చెప్తుంది. ఇంకా సర్లే అని చెప్పేసి మళ్ళీ లోనికి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. తీసుకెళ్ళి ఇంకా అక్కడ గొర్రెలు తీసుకొచ్చిన అంకుల్ దగ్గర ఉన్న స్టిక్ మా పాపకి ఇచ్చాను. ఆ గొర్రెలన్నీ ఆ చెట్ల లోపలికి వెళ్ళిపోయినాయి. మీకు చూడొచ్చు దూరంగా, అవి కనబడట్లేదు. చుట్టూ చెట్లు ఉండడం వల్ల అవి లోనికి వెళ్ళి గడ్డి తింటున్నాయి. ఇంకా అప్పటికి చాలా మబ్బులు వచ్చేసినాయి, చూస్తూ ఉన్నాం మేము కూడా. ఇంకా మళ్ళీ వర్షం వస్తే తడిసిపోతాం. మా దగ్గర గొడుగు కూడా లేదు, మేము రెయిన్ కోట్ కూడా వేసుకోలేదు, జనరల్గా క్యాజువల్గా వెళ్ళాము. ఇంకా పిల్లలు అలానే కాసేపు అక్కడే ఉంటూ ఆ చెట్లను చూస్తూ ఆ గొర్రెమందను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇంకా మేకలు కూడా కొన్ని గొర్రెమందలో కలిసి ఉన్నాయి. ఆ బ్లాక్గా కనిపించేటివన్నీ మేకలు. అవి చెట్టు పైనకి ఎక్కి తెంపుకొని తింటున్నాయి ఆకులు. గొర్రె మాత్రం కింద ఉన్న గడ్డిని తింటున్నాయి. మీరు చూడవచ్చు, రెడ్ కలర్ వైట్ కలర్ ఉన్నాయి గొర్రెలు. ఇంకా పక్కన అటు ఒక చిన్న కందకం లాంటి తవ్వి పెట్టారు. అవి పైనుంచి ఇలా కట్ట మీద నుంచి వెళ్తున్నాయి. ఇంకా పిల్లలు ఇక్కడే ఉండి చూస్తున్నారు వాటిని. ఆ పక్కన కొన్ని కొత్తగా విలాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు కనిపిస్తున్నాయి మీకు. ఇంకా ఇట్లా మేకలు చూడండి, పైనకి ఆకులు ఎట్లా తెంపుకొని తింటున్నాయి. అది లేస్తుంది, పైనకి ఎక్కుతుంది చెట్టు పైకి. ఇంకా అది అట్లా తింటూ ఉంటూనే మేకలు ముందు నడుస్తున్నాయి, వెనకాల గొర్రె పిల్లలు అవి వెళ్తున్నాయి. మంద మొత్తం ఇంకా ఈవినింగ్ అయిపోయింది టైము. ఇంకా అవి షెడ్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా పక్కన ఇక్కడ మా పెద్ద పాప చూస్తూ ఉంది వాటిని, చిన్న పాప కూడా చూస్తూ ఉంది. ఇంకా అవి అరుస్తుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మా చిన్న పాప ఇట్లా అరుస్తున్నాయి మే అని చెప్పేసి అంటుంది. చూడండి, ఇంకా మళ్ళీ వెళ్దాం వాటితో పాటు అంటే మళ్ళీ కాస్త ముందుకు వచ్చాము మేము వేరే రూట్ నుంచి వచ్చినప్పుడు వాటికి ముందుగా మేము సైడ్కు నిల్చొని చూస్తూ ఉన్నాము. ఇంకా మా పిల్లలు అట్లనే చూస్తూ ఉన్నారు. ఇంకా మా చిన్న పాప కింద చిన్న కంకరాలు ఉంటే వాటిని తీసుకొని చిన్నగా ఆడుకుంటుంది. ఇంకా ఆ రకంగా మేకలు గొర్రెలు అన్నీ సాయంకాలం ఆ మబ్బులు ఉన్న టైంలో వెళ్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉన్నప్పుడు అప్పుడు ఇలానే మందలుగా గొర్రె మందలు వెళ్ళేవి. మేము కూడా అలానే చూసేవాడిని. ఇంకా ఇప్పుడు మా పిల్లలు అలా చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక మా చిన్న పాప భయపడట్లేదు. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా అవి పండుకున్నాయని కూడా చెప్తుంది. రోడ్ పైన అట్లా పడుకున్నప్పుడు ఆ ప్లేస్లో వాటిని చూపిస్తూ ఉంది, అట్లా పడుకుంది అని చెప్పేసి. ఇక మా చిన్న పాప రాళ్ళన్నీ తీసుకొని చిన్న కుప్పలు పెడుతుంది ఆ డివైడర్ పక్కన రోడ్ పైన ఆడుకుంటుంది. ఇంకా బయటికి తీసుకెళ్తే ఇక పిల్లలకి కాస్త వాళ్ళు సొంతంగా ఆడుకోవడానికి
వదిలిపెడితే వాళ్ళు అలా ఆడుకుంటారు. ఇంట్లో ఉంటే మొబైల్స్ తీసుకొని ఆ మొబైల్స్లో గేమ్స్ చూస్తూ లేదా టీవీలో చూస్తూ వాళ్ళు కదలకుండా ఉండేసరికి వాళ్ళకి ఇంకా చిరాకుగా ఉంటుంది. ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అటు ఇటు నడుస్తూ వాళ్ళ సొంత క్రియేటివిటీతో ఆడుకుంటున్నారు చూడండి. అక్కడ నుంచి రాళ్ళన్నీ తీసుకొచ్చి చిన్న చిన్నవి తన కుప్పలు కుప్పలుగా పెడుతుంది. మార్కెట్లో కొంతమంది కూరగాయలు పెడతారు కదా, టమాటాలు కొన్ని, వంకాయలు, బీరకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి, అట్లా మా కూతురు కూడా అన్ని రాళ్ళు చిన్నవి పెద్దవి తీసుకొచ్చి కుప్పలు పెడుతుంది. ఇంకా అట్లా ఆడుకుంటే వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. మనం ఏమనవద్దు, మట్టి ముట్టుకున్నారు కదా అని. ఆ మట్టి ముట్టుకుంటేనే శరీరంలో నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, నడిస్తేనే బాగుంటుంది. అందుకే నేను ఏం అనలేదు. ఇంకా రాళ్ళు పట్టుకొని మట్టి ముట్టుకున్నా కూడా పిల్లలు ఆడుకున్నా ఏమనకూడదు. మళ్ళీ తర్వాత వాళ్ళకు వాటర్తో శుభ్రం చేయవచ్చు ఇంటికి వెళ్ళాక. కానీ ఇంకా వాళ్ళకి ఇంటి దగ్గర అలాంటివి దొరకాయి కదా. సో ఫ్రెండ్స్, ఇలా కొన్ని పిక్స్ తీశాను మా పిల్లలు.